రక్షణ రక్షకుడు అని అంటే ఏమంటున్నారంటే ఎవరు రమ్మన్నారు, ఎవరు చనిపోమన్నారు, ఎందుకు చనిపోమన్నారు అని అంటున్నారు. ఇలా క్రాస్ క్వశ్చనింగ్ అనేది ఎక్కువైపోయింది. అసలు రక్షణ, యేసు ప్రభు విలువ తెలియాలంటే ఏం తెలియాలి వాళ్ళకి? వాళ్ళకి వాళ్ళ సమస్య ఏంటో తెలియాలి. వాళ్ళ సమస్య ఏంటి? అసలు రక్షించండి, రక్షణ అన్న మాటకి అర్థం ఏంటో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోకాన్ని బట్టి ఆలోచిస్తే రక్షించండి అని ఎవరంటారు? కష్టంలో ఉన్నవాడు, సమస్యలో ఉన్నవాడు అంటాడు. ఎగ్జాంపుల్ చూస్తే ఒక నీళ్ళల్లో మునిగిపోతున్నవాడు రక్షించండి రక్షించండి అని అంటారు. ఏమన్నా మంటల్లో కాలిపోడు రక్షించండి రక్షించండి అని అంటాడు. ఎందుకనంటే తను ఆ కష్టంలో ఉన్నట్లుగా తనకు తెలుస్తుంది. ఆ సమస్య అనేది ఎంత తీవ్రమైందో తెలుస్తుంది కాబట్టి తను ఏమంటున్నాడంటే రక్షించండి రక్షించండి అని అంటున్నాడు. అంటే యేసు ప్రభు రక్షకుడు అంటే దేనికి రక్షకుడు? ఫస్ట్ అది మొదటిగా తెలియాలి. దేనికి రక్షకుడు ఆయన? పాపానికి రక్షకుడు. సో మొదటిగా మనిషికి మనం చెప్పాల్సింది ఏంటి అనంటే తన యొక్క సమస్య పాపమేనని వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు పాపంలో ఉన్నారు, పాపం అనేది ఒక సమస్య, పాపం అనేది ఎంత తీవ్రమైన సమస్య వాళ్ళకి చెప్పాలి. దాన్ని బట్టి ఏమవుతుందంటే దేవుణ్ణి తెలుసుకుంటానికి ఛాన్స్ అనేది ఉంటుంది. వాళ్ళ పాపం అనేది తెలియకుండా, వాళ్ళ సమస్య ఏంటో తెలియకుండా వాళ్ళు అనుభవించలేరు. ఎగ్జాంపుల్ చూస్తే ఇంకోటి, ఇప్పుడు కడుపు నిండిపోయిన వాడు అన్నం పెట్టినప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, ఆకలితో ఉన్నవాడు ఒక రకంగా మాట్లాడతాడు. కడుపు నిండిన వాడు ఏంటి, నాకు ఆకలి అవ్వట్లేదు అన్నట్టుగా నువ్వు ఎంత పంచభక్ష పరమాణాలు పెట్టినా కానీ తీసుకోడు. ఆకలితో ఉన్నవాడు గుడ్డు కారం వేసి పెట్టినా కానీ చక్కగా తింటాడు, కళ్ళకద్దుకుని తింటాడు. ఎందుకని? తనకి ఆ సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్యకి సొల్యూషన్ ఏంటి అని అంటే ఆ క్షణంలో తనకి ఏం పెట్టినా కానీ ఆకలితో తింటాడు. ఆయన సమస్యలో ఉన్నాడు కాబట్టి మనం ఈ రోజున యేసు ప్రభువుని పరిచయం చేయాల్సింది వాళ్ళ పాపానికి మీ పాపానికి రక్షకుడు యేసుక్రీస్తు అని చెప్పి మనం పరిచయం చేసినప్పుడు యేసు ప్రభువును వాళ్ళు అంగీకరించడానికి అవకాశం ఉంటుంది. కొన్నాళ్ళు సాగొచ్చు, మాకేం పాపం ఉంది ఎలా ఉందని, కానీ ఒకానొక రోజు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇది రక్షణ అంటే. ఇది గుర్తెరిగి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, మన సమస్య ఏంటి, మన ఇబ్బంది ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నాం అని ఒకసారి అర్థం చేసుకుని మనల్ని మనం పరిశీలన చేసుకుని మన సమస్య ఏంటో తెలుసుకొని మీరేం చేయాలంటే దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి.